Welcome to Sakshi Education. Apollo University is a premier university in both Telugu states. Apollo University healthcare రంగంలో ఎంత గొప్ప ఫలితాలు సాధించిందో, ఎంత గొప్ప సర్వీస్ చేస్తుందో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేటువంటిది మనకు తెలిసిందే. అలాంటిది టెక్నాలజీ రంగంలో కూడా చిత్తూరులో అదే విప్లవం తీసుకొచ్చేందుకు యూనివర్సిటీని స్టార్ట్ చేశారు ప్రతాప్ సి రెడ్డి గారు. సో ఉన్నత లక్ష్యాలతో తన పుట్టిన ఊరికి ఏదైనా కొంత చేయాలి అనే తపనతో వారు చేసినటువంటి స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ ఇవాళ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది. అండ్ మంచి కోర్సెస్ అనేటువంటిది అపోలో యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. వీ హ్యావ్ 3-year ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇన్ అపోలో యూనివర్సిటీ. వీ కాల్ ఇట్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. సో వీ హ్యావ్ ది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే రిప్రజెంటేటివ్ రమేష్ దేవబతిన్ గారు విత్ అస్. ఈ యొక్క ప్రోగ్రామ్ విశిష్టతలు ఏంటి, ఎందుకంటే 3 yearsలో ఇంజనీరింగ్ అయిపోవడం ఏంటి అనేటువంటి డౌట్ చాలామంది స్టూడెంట్స్లో పేరెంట్స్లో కన్ఫ్యూషన్ ఉంటుంది. సో విల్ గెట్ మోర్ ఇన్ డీటెయిల్ టాకింగ్ విత్ రమేష్ దేవబతిన్ గారు ఇన్ దిస్ ఇంటర్వ్యూ. సార్ నమస్తే సార్. సో యాజ్ ఎ కెరీర్ అడ్వైజర్గా మీరు ఐ బిన్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ ఇన్ చూసింగ్ ద రైట్ కాలేజ్, ఇంజనీరింగ్ వైజ్గా చూసినట్లయినా, ఎంబీఏ వైజ్ చూసినట్లయినా, ఎంసీఏ కాలేజెస్ అయినా కూడా. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేటువంటిది యూకేలో ఉన్న కాలేజ్. అపోలో యూనివర్సిటీ అనేటువంటిది ఇక్కడ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అపోలో యూనివర్సిటీకి గుడ్ బ్రాండ్ ఉందన్నమాట హెల్త్ కేర్ సెక్టర్లో. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఎందుకు కొలాబరేట్ అయ్యింది అపోలో యూనివర్సిటీతో? వాట్స్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్ సార్? 3 years అంటున్నారు. వీఆర్ ఫ్యాసినేటింగ్ టు నో, ప్లీజ్ సార్. ఓకే, సో అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్ అసోసియేట్ అయ్యారండి. అండ్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి ఒక ప్రెసిషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. రీసెర్చ్ చేస్తున్నారు అనమాట అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కలిపి ఫ్యూచర్లో మెడికల్ ఇండస్ట్రీలో అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో రాబోయే మార్పులకి దానికి సంబంధించిన ఈ డేటాని ఎలా యూస్ చేసుకోవాలి, ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీంట్లో హెల్త్ కేర్లో అని చెప్పేసి దాని మీద ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్లో భాగంగానే ఈ యొక్క కోర్స్ స్టార్ట్ చేశారనమాట. సో అదేంటి అంటే మీకు యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ 3 years కోర్స్ ఇస్తున్నారు. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, డేటా సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ 3 స్పెషలైజేషన్స్లో ఏదో ఒక స్పెషలైజేషన్ వాళ్ళు తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ వచ్చి 3 years కోర్స్ అండి, ఇంజనీరింగ్ కోర్స్, కంప్యూటర్ సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇట్స్ 3 years అనేటువంటిది ఎన్ని ఇయర్స్ ఇండియాలో చదవాలి సార్? అంటే అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదవాల్సి ఉంటుంది అండ్ యూకేలో ఎన్ని ఇయర్స్ చదవాల్సిన ఉంటుంది సార్? ఓకే, 2 years ఇండియాలో చదువుతారండి. ఇది ఫస్ట్ 2 years ఇండియాలో చిత్తూరులో ది అపోలో యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుంది. ఫైనల్ ఇయర్ 3rd year వచ్చి యూకేలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ క్యాంపస్ లెస్టర్లో ఉంటుంది. లెస్టర్లో చదువుతారు. దాని తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ పర్మిట్ కూడా ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు జాబ్ కావాలి అంటే. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. గుడ్. అపోలో యూనివర్సిటీ అంటే అందరికీ తెలుసు అనమాట, తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానివ్వండి. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే, ఈవెన్ దో ఇట్స్ ఎ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్, దే వాంట్ టు నో మోర్ అబౌట్ ది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఎందుకు లెస్టర్తోనే కొలాబరేట్ అయ్యారు? యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? ఓకే, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి ఫస్ట్ 100+ years ఓల్డ్ యూనివర్సిటీ అండి. క్యూఎస్ ర్యాంకింగ్ 326 ఉంది అండ్ యూకేలో టాప్ 100లో టాప్ 35 ర్యాంక్ ఉందన్నమాట యూకేలో. సో అండ్ బేసిక్గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ. సో రీసెర్చ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నార్మల్గా 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. మోడర్న్ యూనివర్సిటీ ఒకటి, రీసెర్చ్ బేస్ చేసే యూనివర్సిటీ. మోడర్న్ యూనివర్సిటీ జస్ట్ డిగ్రీ ఇచ్చి పంపించేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అలా కాకుండా రీసెర్చ్ బేస్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి ఎక్కువగా. సో రీసెర్చ్ చేయడం వల్ల స్టూడెంట్కి వాళ్ళకి రియల్ టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఒక ఇండియా వచ్చి ఒక యూనివర్సిటీతో టైఅప్ అవ్వాలన్నా అదే రేంజ్ యూనివర్సిటీ చూస్తుంది. సో అపోలో ఆల్రెడీ ఒక బ్రాండ్ అనమాట, ఇండియాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఒక బ్రాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం యూకేలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఒక బ్రాండ్. సో 2 brands కలిసి ఈ కోర్స్ స్టార్ట్ చేసాను. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్, ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే ఎంపీసీ మ్యాండేటరీ ఇక్కడ. బట్ కానీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో యూనివర్సిటీ కోర్సెస్కి ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ కెన్ జాయిన్ అంటున్నారు. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ సార్? బైపీసీ స్టూడెంట్స్ని ఎట్లా ఆలోచిస్తున్నారు? ఈజ్ ఇట్ ఓకే? అంటే ఇండియాలో మనకి ఏఐసిటీ, యూజీసీ ఈ రూల్స్ ప్రకారం తీసుకోరు సార్. బట్ యూకేలో ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ అదర్ కంట్రీస్లో కూడా ఎనీ +2 వాళ్ళు తీసుకుంటారు. కొంచెం బేసిక్ మ్యాథ్స్ ఉంటే ఇంజనీరింగ్ కోర్సెస్లో తీసుకుంటారు. మనం కూడా వాళ్ళకి ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ ఒకటి ఇస్తున్నాం. సో వాళ్ళు ఎలాగో ఫైనల్ గ్రాడ్యుయేషన్ వచ్చి యూకే యూనివర్సిటీ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ బేసిక్ ఒక 60 hours ప్రోగ్రామ్ ఇచ్చేసి
బైపీసీ వాళ్ళకు కూడా ఇంజనీరింగ్లో తీసుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి జాయిన్ అవుతున్నారు ఇక్కడ. కాకపోతే కోర్స్ పేరు వేరు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అంటారు దాన్ని, బిఎస్. ఈవెన్ మద్రాస్ ఐఐటీలో కూడా ఆ కోర్స్ ఉంది, జాయిన్ అవుతున్నారు బైపీసీ వాళ్ళు కూడా. సో ఇక్కడ కూడా కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు తీసుకున్నారు బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి, మళ్ళీ ఈ ఇయర్ ఏఐసిటీ రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇయర్ ఆపారు. బట్ మనం తీసుకుంటున్నాం, మనకు ఇది ఉంది. చాలామంది జాయిన్ అయ్యారు ఆల్రెడీ. మీరు నాకు తెలిసి క్యాంపస్ విజిట్ చేసి మా బైపీసీ స్టూడెంట్స్తో కూడా మాట్లాడినట్టున్నారు. సో ఐ థింక్ మీరే చెప్పాలి వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎలా ఇది చేశారనేది. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్, త్రూఅవుట్ ది కంట్రీ ఉన్నారు. గుజరాత్ నుంచి ఒక అమ్మాయిని చూశాను జాయిన్ అయిన ప్రోగ్రాంలో. ఓకే. అండ్ ఆల్సో కర్ణాటక నుంచి ఒక అబ్బాయి మైసూర్ నుంచి జాయిన్ అయ్యాడు. ఓకే. తమిళనాడు నుంచి జాయిన్ అయ్యారు చాలా మంది విద్యార్థులు. మహారాష్ట్ర నుంచి జాయిన్ అయ్యారు అనమాట. ఆ స్పేస్ అనేటువంటిది ఏదో నార్త్ సౌత్ అని డిఫరెన్షియేషన్ లేదు. ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ ఆన్ యువర్ పార్ట్ సార్. ఎందుకు వచ్చిందో చెప్తాను సార్. ఎందుకు వచ్చింది అంటే, చాలామంది ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి యూకే ఆర్ యూఎస్ఏ వెళ్ళి యూజీ చదువుతారు. వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు 1 ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ +2లో ఉండగానే శాట్ అనే ఎగ్జామ్ రాసి ఆర్ ఐఎల్స్ ప్రిపేర్ అయ్యి రాసి వాళ్ళు డైరెక్ట్ యూకేలో యూనివర్సిటీస్, యూఎస్ఏలో ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని వెళ్తారు అందరూ. బట్ ఇప్పుడు కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు, విలేజెస్లో చిన్న చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలి అనుకుంటారు, బట్ వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలా మనం వాళ్ళని ఇది చేసామన్నమాట. సో దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే, చాలామందికి వెళ్ళాలని ఉన్న వాళ్ళకి బడ్జెట్ పర్మిట్ చేయకపోవచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ తెలిసి ఉండకపోవచ్చు. సో వీళ్ళేంటి అంటే, ఇక్కడ ఇండియాలో 2 ఇయర్స్ చదివి 3rd ఇయర్ యూకే వెళ్ళడం వల్ల హాఫ్ బడ్జెట్ కట్టు కూడా అవుతుంది, 50% ప్రైస్తో అయిపోతుంది. జనరల్గా అయితే మీకు ఇదే ప్రోగ్రామ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో చదవాలి అంటే 80-90 లక్షల రూపాయలు అవుతుంది. డైరెక్ట్గా వెళ్ళి వస్తారు ఇండియా నుంచి. ఎవ్రీ ఇయర్ 300-400 యూజీకి కూడా వస్తారు, పీజీకి 2000+ స్టూడెంట్స్ వస్తారు ఇండియా నుంచి ఎవ్రీ ఇంటేక్కి. సో బట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ 2 ఇయర్స్ చదివి 3rd ఇయర్ యూకే వెళ్ళడం వల్ల మీకు 35-40 lakhsలో విత్ హాస్టల్ అయిపోతుంది. సో వాళ్ళకి హాఫ్ బడ్జెట్ ఇదైపోతుంది. సేమ్ 3 ఇయర్స్ ఇండియా నుంచి డైరెక్ట్ యూకే వెళ్ళి చదివిన స్టూడెంట్స్కి ఏదైతే వర్క్ పర్మిట్ ఇస్తారో, ఇక్కడ 2 ఇయర్స్ చదివి 1 ఇయర్ యూకేలో చదివిన స్టూడెంట్కి కూడా సేమ్ వర్క్ పర్మిట్ ఇస్తారు, సేమ్ ప్లేస్మెంట్ ఇస్తారు. సో దానివల్ల దానికి పిల్లలు ఫస్ట్ ఇయర్ ఇంకా చిన్న పిల్లలు అక్కడ మాకు ఎవరో తెలియదు అని భయపడతారు పేరెంట్స్. ఇక్కడ 2 ఇయర్స్ చదవడం వల్ల ఈ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ, మీరు కలిసిన వాళ్ళందరూ యూకే వెళ్దామని జాయిన్ అయిన వాళ్ళే. సో వాళ్ళందరూ వీళ్ళు 2 ఇయర్స్ కలిసి ట్రావెల్ చేస్తారు, వాళ్ళకు ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అండ్ ఈ 2 ఇయర్స్లో ఇక్కడ కాలేజ్లో కూడా అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, పార్ట్ టైమ్స్ ఎలా చేయాలి, ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలని ముందే టీచ్ చేసి పంపించడం వల్ల, వీళ్ళందరూ కలిసి వెళ్ళడం వల్ల అక్కడ మాకు ఎవరో తెలియదు, మేము కొత్తగా వచ్చాం యూకే, ఇక్కడ మాకు ప్రాబ్లం అవుతుంది అనేది లేకుండా ఒకేసారి 60 మెంబర్స్ కలిసి వెళ్ళడం వల్ల అకామిడేషన్ కావచ్చు, పార్ట్ టైం జాబ్స్ వెతుక్కునే టైంలో కావచ్చు, ప్లేస్మెంట్స్ అప్పుడు కావచ్చు, వాళ్ళకి కొత్తగా ఏం అనిపించదు. అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ముందు 2 ఇయర్స్ నుంచే అలవాటు చేస్తారనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇంతమంది ఫస్ట్ బ్యాచ్లోనే జాయిన్ అయ్యారు సార్. అండ్ ఇండియా మొత్తం నుంచి స్టూడెంట్స్ వచ్చారు. దట్ ఐ హావ్ సీన్ సార్. 4 ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇక్కడ జనరల్గా, అక్కడ చూస్తే ఏమో 3 ఇయర్సే ఉందన్నమాట డిగ్రీ అనేటువంటిది. ఈ యొక్క ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటి సార్? దానికి కూడా చెప్తాను సార్. యాక్చువల్గా ఏంటంటే, ఇక్కడ ఇండియాలో మీరు ఇంజనీరింగ్ చదివన్నారు కదా సార్, మీరు ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఆర్ ఎనీ బ్రాంచ్, అన్ని సబ్జెక్ట్స్, అన్ని బ్రాంచెస్ వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఏదో ఒక కోడింగ్ ఇవి చేస్తారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీతో పనే ఉంది సార్. సో మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ కట్ చేసాం. ఇట్లా కొన్ని అవసరం లేని సబ్జెక్ట్స్ కట్ చేసి ఆ డ్యూరేషన్ని తగ్గించి, అండ్ ఇంజనీరింగ్ సింగపూర్లో, మలేషియాలో, ఆస్ట్రేలియాలో అండ్ యూకేలో చాలా యూనివర్సిటీస్లో ఎప్పటి నుంచో 3 ఇయర్స్కే ఇస్తున్నారు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే. మన ఇండియాలోనే 4 ఇయర్స్ ఉంది. అదేంటి, ఇక్కడ ఒక అపోహ ఉందన్నమాట, 4 ఇయర్స్ చదివితేనే 16 ఇయర్స్ ఎడ్యుకేషన్, అప్పుడే యూఎస్కి వీసా వస్తుంది అని. యాక్చువల్గా అది ఎంబసీ రూల్ కాదు, వీసా రూల్స్ కావాలి, యూనివర్సిటీ రూల్స్. 16 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటే మేము అడ్మిషన్ ఇస్తామని కొన్ని యూనివర్సిటీస్ చెప్తాయి. కొన్ని యూనివర్సిటీస్ బీసీఏ చదివిన వాళ్ళకి వీసా ఇస్తుంది, అదే ఎంఎస్ కంప్యూటర్ సైన్స్కి, డేటా సైన్స్కి, బీకామ్ వాళ్ళకి చదివిన వాళ్ళకి ఎంబీఏకి ఇస్తారు వీసాలు యూఎస్ఏలో. సో 16 ఇయర్స్ చదవాలని అయితే మ్యాండేటరీ ఏం లేదు సార్. 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆల్సో వ్యాలిడ్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ 3 ఇయర్స్ అక్కడ చదువుకున్న తర్వాత వాళ్ళు ఇండియా వచ్చి AU.ac.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. దాంట్లో వాళ్ళు ఈక్వలెన్స్ కూడా అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఫర్దర్గా
ఎంటెక్ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ డిగ్రీ, ఇంటర్నేషనల్ వైడ్ వ్యాలిడ్ డిగ్రీ. అలా ఎలా అంటే ఇప్పుడు మన ఇండియాలో జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్లో చదువుకునే స్టూడెంట్ యూఎస్ పోయి ఎంఎస్ చేస్తున్నాడు, యూకేలో చదువుకునే స్టూడెంట్ డిగ్రీ ఇండియాలో ఎందుకు వ్యాలిడ్ కాదు? ఓకే, దట్ ఈస్ గ్రేట్ కన్ఫ్యూజన్ దట్ యువర్ క్లారిఫైయింగ్ సార్. సో మళ్ళీ ఇక్కడ అంటే మామూలుగా ఏంటంటే సార్ బయట వెళ్ళి ఎంబీబీఎస్ చదువుతారు సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అట్లా ఏమన్నా ఇంజనీరింగ్ సంబంధించి అక్కడ కంప్లీట్ చేసినాక మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఎగ్జామ్ ఉంటుంది? ఏం ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ వాళ్ళ సర్టిఫికేట్స్. చాలా మంది మలేషియాలో, దుబాయ్లో ఇంజనీరింగ్కి వెళ్తారు, ఈవెన్ బిట్స్ పిలానీకి వెళ్తారు, దుబాయ్ బిట్స్ పిలానీకి వెళ్తారు. అక్కడ చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఈక్వలెన్స్ అప్లై చేసుకొని మళ్ళీ నార్మల్గా జాబ్ చేస్తూనే ఉంటారు. అది ఓన్లీ మెడికల్కి ఉంది సార్. అంటే అక్కడ వాళ్ళు ఏముంది సార్, ఇవాళ ఇక్కడ మనీతో చాలా చేయొచ్చు కదా. సో వాళ్ళు వెళ్ళి చదువుకున్నారా లేదా, పాస్ అయ్యారా లేదా, ప్రాపర్గా డిగ్రీ తెచ్చుకున్నారా, ఆ డిగ్రీ ఇక్కడ వ్యాలిడా లేదా అని చేయడానికి. మెడికల్ అంటే టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్ మెడికల్ సార్. మెడికల్ ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళు ప్రాపర్గా చదువుకోకుండా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే జనాలు చనిపోతాయి. సో అందుకని వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఎగ్జామ్ రాయాలి, ఖచ్చితంగా ఉండాలి, అది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ విషయంలో క్లారిఫికేషన్ సార్, ఇవన్నీ పేరెంట్స్ కి తెలిస్తే అపోహలు పోతాయి సార్, డౌట్స్ క్లారిఫై అయితే దే కెన్. మీరు మెడికల్ అని టచ్ చేశారు కాబట్టి అబ్రాడ్ ఎంబీబీఎస్కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్ కూడా ఒకళ్ళు డ్రాప్ అయ్యి వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యారు. అదే బడ్జెట్లో ఉంది, ఎందుకంటే బైపీసీ వరకు కూడా ఎలిజిబుల్ కాబట్టి ఈ ప్రోగ్రామ్. అదే సార్, అదే చెప్తున్నాను. ఎందుకంటే 45 చెప్తారు, 35 చెప్తారు, 50 లక్షలు అవుతుంది సార్. 6 years అంటారు, 7 years అవుతుంది. 7 years ఇస్ వెరీ లాంగ్ పీరియడ్ అండి. ఆల్సో గెటింగ్ ఏ పీజీ సీట్ ఇస్ రిక్వైర్డ్, నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ డజంట్ ఫిట్ యు గుడ్ ఎంబీబీఎస్ ప్రొఫెషన్ కదా. 6-7 years స్పెండ్ చేసి అప్పటికే ఆల్రెడీ నువ్వు 1 or 2 times లాంగ్ టర్మ్ తీసుకుంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అండ్ ఇండియాకి వచ్చి రాగానే నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే మళ్ళీ ఇంకో 1 year వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ నీతో పాటు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ 3-4 years ఎక్స్పీరియన్స్ జాబ్లో ఉంటారు. సో నువ్వు ఒకవేళ నీ డ్రీము, ఎయిము, గోలు ఎంబీబీఎస్ అయితే ఓకే, లేదు సరే మా పేరెంట్స్ చెప్పారని నేను నీట్ రాశాను, అది అవ్వలేదు, నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో వాళ్ళు 3 yearsలోనే కెరియర్లో సెట్ అయిపోవచ్చు చాలా షార్ట్ పీరియడ్లో. పర్టికులర్గా లాంగ్ టర్మ్స్ ఎక్కువ ఇయర్స్ తీసుకున్న వాళ్ళు, దాంతో వెక్స్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తేనే ఇప్పుడు మంచి ప్రొఫెషన్ ఉండట్లేదు సార్, కంపల్సరీ పీజీ రావాలి, మళ్ళీ దానికి కూర్చోవాలి, మళ్ళీ దానికి ఎన్నో హార్డ్ మీరు ఇండియాలో యూజీ చేసినా దేర్ ఇస్ నో వాల్యూ అండి ఇప్పుడు. సో పీజీ చేయాల్సిందే. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ సార్. చాలా వరకు ఇది బైపీసీ స్టూడెంట్స్ కి రీచ్ అయితే దే విల్ థింక్ వాట్ ఈస్ అబౌట్ ఇట్ అండ్ దే విల్ స్టడీ ఇట్, దే విల్ ఎంక్వైర్ ఫ్రమ్ యూ పీపుల్ అండ్ దే కెన్ డిసైడ్ దేర్ ఫ్యూచర్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సార్. ప్లీజ్. ఇంకా అబ్రాడ్ ఎంబీబీఎస్ వాళ్ళకి లోన్స్ రావు, బట్ ఈ ప్రోగ్రామ్కి 100% లోన్స్ వస్తాయి. సో స్టూడెంట్ కూడా ఒక రెస్పాన్సిబుల్గా చదువుకొని తర్వాత ఆయన మంచి జాబ్ తీసుకొని రీపేమెంట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మనం ఎడ్యుకేషన్ లోన్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాం సార్. మేము ఇండియాలో ఫీజు కట్టగలము, యూకే వెళ్ళేటప్పుడు ఫీజు కట్టలేమంటే దానికి ఎడ్యుకేషన్ లోన్. చాలామంది మన ఇండియా నుంచి ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు, యూకేకి వెళ్ళే వాళ్ళు అందరూ ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వెళ్తారు. సో దీనికి కూడా లోన్ తీసుకోవచ్చు, లోన్ తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల స్టూడెంట్స్కి. కాకపోతే ఏంటంటే ప్రాపర్గా మీరు జాయిన్ అయిన కోర్స్ని 100% జెన్యూన్గా కష్టపడి చదువుకొని కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే చాలామంది అంటారు ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ అంతే, అది కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడున్న గ్లాస్ డోర్ కావచ్చు, ఇట్లా ఇండీడ్ కావచ్చు, లింక్డ్ఇన్లో వెబ్సైట్స్లో ఏమేమి పోస్టులు పడుతున్నాయి, వాటి రిక్వైర్మెంట్ ఎలా ఉంది, కొంచెం యాక్టివ్గా ఉండి చూసుకుంటే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. గుడ్ సార్. అండ్ సో పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రాంలోకి వాళ్ళ పిల్లల్ని చేర్పించాలనుకుంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్, ఎలా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం? ఎస్ సార్, చిత్తూరు అపోలో యూనివర్సిటీ క్యాంపస్ అయినా విజిట్ చేయొచ్చండి మెయిన్. అండ్ హైదరాబాద్లో మనకి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అమీర్పేట్లో ఉంది. అమీర్పేట్లో అయినా వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఎలాగో మాకు తెలిసి నెంబర్ డిస్ప్లే చేస్తారనుకుంటాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరో ఒక కౌన్సిలర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఫస్ట్ అప్లికేషన్ ఉంటుంది సార్. అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. అది వాళ్ళు ఫీజు పే చేసుకొని క్లాసెస్కి రావచ్చు. సో ఆల్రెడీ క్లాసులు రీసెంట్గా స్టార్ట్ అయినాయి, 1 week కూడా కాలేదు ఇంకా. సో ఎవరైనా ఇంకా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ September 14th సండే రోజు ఇన్ క్యాంపస్ ఇన్ చిత్తూరు
అండ్ హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో స్పాట్ అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా చేస్తున్నాం. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఐ వాస్ సర్ప్రైజ్డ్ టు సీ సార్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ నిజామాబాద్ నుంచి ఒక అబ్బాయి వచ్చి అక్కడ చదువుతున్నాడు అనమాట. సో మీ నుంచి గైడెన్స్ తీసుకొని. అండ్ ఆల్సో సైనిక్ పురి, హైదరాబాద్లో సైనిక్ పురిలో ఉండేటువంటి అబ్బాయి చిత్తూరుకి వెళ్ళి చదువుకున్నాడు. ఏంటి మామూలుగా ఏంటంటే ఊర్ల నుంచి సిటీస్కి వచ్చి చదువుకుంటా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ టు సీ బీయింగ్ అన్ హైదరాబాద్ గై అండ్ ఆల్సో హీస్ క్లోజ్ టు హైదరాబాద్ సరౌండింగ్స్. నువ్వు ఇంత దూరం నుంచి చిత్తూరుకు పోయి చదువుకున్నావు ఇంజనీరింగ్ అనేటువంటి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ నాకు అనిపించింది సార్. హౌ యూ మోటివేటెడ్ అండ్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి కానీ? ప్రైమరీ పర్టికులర్గా నిజామాబాద్ స్టూడెంట్కి అయితే ఎంసెట్లో 5000 ర్యాంక్ వచ్చింది. అవునా? వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్లో సీట్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న ఈ కాంపిటీషను, అందరూ సిఎస్సి తీసుకోవడము, 2029లో వాళ్ళు పాస్ అవుతారు, అప్పటికి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో కొంచెం అందరూ ఆలోచించే విధానంలో కాకుండా డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళు ఈ ఆప్షన్స్ తీసుకుంటారండి. గ్రేట్ సార్. గెట్టింగ్ 5000 ర్యాంక్ వస్తే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన కాలేజ్లో ఆల్రెడీ వచ్చింది సార్, వచ్చింది, అబ్బాయికి ర్యాంక్ వచ్చింది. బట్ ఆయన కావాలని నేను ఖచ్చితంగా, అది రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ, అబ్బాయికి రీసెర్చ్ చేసే ఒక థాట్ ఉందన్నమాట. ఫోకస్డ్గా నేను రీసెర్చ్ చేయాలి అంటే ఒక గోల్ ఎయిమ్ కూడా ఉండాలి సార్. ఏదో అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అవుతామంటే జాయిన్ అవుతున్నామను, నీ ప్రాస్పెక్టివ్ ఏంటి? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావా, లేదంటే అబ్రాడ్ వెళ్ళి టాప్ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నావా, లేదు గేట్ రాసి ఎంటెక్ చేసి మళ్ళీ ఎంటెక్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ వైపు వెళ్దాం అనుకుంటున్నావా, లేదు నువ్వు సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ ఆర్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నావా, నువ్వు డిసైడ్ అయ్యి దాన్ని పట్టే నువ్వు ఆ పర్టికులర్ కాలేజ్లో కానీ కోర్సులో కానీ జాయిన్ అవ్వాలి. బై చాయిస్ జాయిన్ అవుతున్నావా, బై ఛాన్స్ జాయిన్ అవుతున్నావా అనేది చూసుకోవాలి. సో ఆ అబ్బాయికి రీసెర్చ్ చేయాలనే ఒక ఫోకస్ ఉంది. సో ఇది రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ, వీళ్ళు హెల్ప్ చేస్తారు నాకు అనే ఒక ఆలోచనతో అబ్బాయి జాయిన్ అయ్యాడు. అండ్ ది అదర్ గై ఆల్సో సైనిక్పూర్ నుంచి వచ్చాడనమాట. ఈజ్ ఆల్సో బీన్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ ఆల్సో హ్యాస్ ఆల్సో గ్రేట్ ప్రాస్పెక్ట్స్ సార్. అండ్ సార్ ఇన్ ద ఇనిషియల్ ప్రాసెస్ సార్, సో స్టూడెంట్స్ ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని కూడా ఆన్ పార్ విత్ ఇంజనీరింగ్ లాగానే ట్రీట్ చేస్తున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్. 3 years డిగ్రీ కోర్స్ అయినా స్కిల్స్ దే ఆర్ లుకింగ్ అట్ ఇట్. ఈ స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ 2 years అపోలో యూనివర్సిటీలో ఎలా ప్రొవైడ్ చేస్తారు ఇంప్రూవైజేషన్ ఆఫ్ స్కిల్స్ సంబంధించి, అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? బికాస్ యూ నో those two are undoubtedly premier institutes. In a way to say to the parents, అక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారంటే వాట్స్ యువర్ ఆన్సర్స్? అపోలో యూనివర్సిటీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయండి, అండ్ కెరీర్ గైడెన్స్ సెల్ కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో కూడా కెరీర్ గైడెన్స్ సెల్ ఉంది. వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించింది కావచ్చు, ప్రజెంటేషన్ స్కిల్స్కి సంబంధించింది కావచ్చు, దానికి సంబంధించిన ప్రతిదీ డే 1 నుంచే వాళ్ళని ట్రైన్ చేస్తారు. కొంచెం మీరు రూరల్ నుంచి వచ్చారు, ఇంగ్లీష్లో కొంచెం డల్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, లేదంటే ఆన్లైన్ క్లాసెస్ ఇప్పిస్తారు. సో స్టూడెంట్కి ఏం కావాలి, నీకు ఏం డౌట్ ఉంది అనేది ఫ్యాకల్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. సో దానికి స్పెషల్గా ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసి పెట్టారు. స్టూడెంట్కి అడగాలే కానీ ఏదైనా చేసిస్తారు యూనివర్సిటీ వాళ్ళు. సో స్టూడెంట్ అడగట్లేదు, అది ప్రాబ్లం. ఎక్కడైనా నార్మల్గా మన కాలేజీలోనే కాదు, ఎక్కడైనా సరే స్టూడెంట్ క్వశ్చన్ చేయడండి, స్టూడెంట్ క్వశ్చన్ చేయాలి. స్టూడెంట్ పేరెంట్ క్వశ్చన్ చేసినప్పుడే మీకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. సార్ యూఎస్లో చాలా టెన్స్ సిచ్యువేషన్ ఉంది సార్. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఎప్పుడు జాబ్ ఉంటుంది ఎప్పుడు పోతుంది అనేటువంటి డైలమాలో ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మనం చదివి ఇక్కడ ఉద్యోగాలు మనకు వస్తాయా లేదా డ్యూరింగ్ కరెంట్ రెజ్యూమ్ అనేటువంటి చాలా ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నారు. సో ఏమవుతుంది, స్టూడెంట్స్ చాయిసెస్ అనేటువంటి కూడా యూఎస్ నుంచి కెనడానో యూకేనో ఇలా డైవర్సిఫై అవుతూ ఉన్నారనమాట. సో యూకేలో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది? పార్ట్ టైం జాబ్స్ అంటే మీరు ఇండియాకి వెళ్ళిపోవచ్చు అంటున్నారు యూఎస్లో. సో మరి యూకేలో అలాంటి సిచ్యువేషన్ ఉందా? సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పార్ట్ టైం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ప్లీజ్ సార్. పార్ట్ టైం జాబ్స్ ఉంటాయండి, బట్ కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువగానే ఉంది. బట్ వీళ్ళు వెళ్ళేది 2028 ఆ టైంకి కాబట్టి 27లో వెళ్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అప్పటికి ఎవ్రీ 2-3 yearsకి చేంజెస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారు, యుఎస్ సిచ్యువేషన్స్ బాగాలేదు అని. ఈవెన్ నిన్న ట్రంప్ కూడా ఆల్రెడీ మనం చైనాతో రష్యాతో క్లోజ్గా ఉంటున్నామని చెప్పేసి వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారనమాట, ఇండియా ఫోటో అదంతా ఫోటో పెట్టేసి. సో రానున్న రోజుల్లో అయితే యూఎస్ఏలో కొంచెం టఫ్ సిచ్యువేషనే ఉంటుందండి. బట్ ఉంటుంది, బట్ అది ఎప్పటి నుంచో ఉంది, ఆల్రెడీ 1 year నుంచి స్టార్ట్ అయింది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైతే 2+2 జాయిన్ అయ్యారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటరు. ఎందుకంటే
వీళ్ళు వెళ్ళేది 2 years తర్వాత వెళ్తారు, అప్పటికి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఆ 2 years తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ ఉంటాయో ఉండవా అవి చూసుకోవాలి. బట్ యూకేతో మనకు ఆ ప్రాబ్లం లేదండి. ఆల్మోస్ట్ మనం చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ అయితే ప్రాబ్లం అయితే యూకేతో ఏం ప్రాబ్లం లేదు. బ్రిటన్తో ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. మీ తరపు నుంచి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ ప్రోగ్రామ్ గురించి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి సార్? స్టూడెంట్స్ 2025లో స్టిల్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ వచ్చిందండి. ఇంకా ఎవరైనా బీటెక్ జాయిన్ కాకుంటే ఆర్ ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ లేట్గా జరుగుతాయి కాబట్టి బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇంజనీరింగ్ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉంటే, ఇంజనీరింగ్ ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే మీకు ది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ చిత్తూరు వాళ్ళు ఏదైతే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ కోర్స్ మంచి కోర్స్ అని నేను చెప్తున్నానండి. ఎందుకు అంటే 2 years ఇండియాలో చదువుతారు, 3rd year యూకేలో చదువుతారు. 3rd year యూకేలో అయిపోయిన తర్వాత ఒక 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇది ఇండియాలో మీరు ఏదైతే ఒక టాప్ యూనివర్సిటీ కానీ టాప్ కాలేజ్లో చదివిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో 20 to 30 lakhs స్పెండ్ చేస్తున్నారు, అదే బడ్జెట్లో మీకు యూకే డిగ్రీ వస్తుంది, యూకేలో వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. మీరు యూజీలోనే వర్క్ పర్మిట్ వస్తుంది కాబట్టి ఎంఎస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఏదైనా వీసా ప్రాసెస్ కావచ్చు, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే బిలో మెన్షన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదు అంటే September 14th సండే రోజు అపోలో యూనివర్సిటీ క్యాంపస్ చిత్తూరులో అండ్ హైదరాబాద్లో అమీర్పేటలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు సాక్షి ఎడ్యుకేషన్లో ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. సో 3 years బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కొలాబరేషన్తో అపోలో యూనివర్సిటీ చిత్తూరు ఆఫర్ చేస్తోంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అనమాట. అండ్ ఆల్సో 3 yearsలోనే మీకు ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మీరు ఎంఎస్ వెళ్ళి 4 years ఇక్కడ చదివి ఆల్మోస్ట్ 6 years అవుతుంది ఫారిన్ ఎక్స్పోజర్ కావాలంటే. అలాంటిది 2 years చిత్తూరులో చదివి 1 year ఫారిన్లో చదివితే మీకు ఫారిన్ ఎక్స్పోజర్ వచ్చినట్టు ఉంటుంది. 3 yearsకే డిగ్రీ చేతిలో ఉంటుంది. సో వై నాట్ హ్యావ్ ఎ థాట్ ఆన్ ఇట్. సో రమేష్ దేవబతిని గారిని కన్సల్ట్ అయ్యారంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఈవెన్ ఈ కోర్స్ ఏదైతే చేస్తారో మీరు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కొలాబరేషన్తో అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో, తర్వాత మీరు కావాలంటే ఇండియాలో కూడా వచ్చి ఎంటెక్ చేసుకోవచ్చు, ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో వీఆర్ ఈక్వలెంట్ టు ఇంజనీరింగ్ డిగ్రీ ఇండియాలో చదివిన దానికి సంబంధించి. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఈవెన్ మోర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం? సో September 14th అపోలో యూనివర్సిటీ చిత్తూరులో అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్లో కూడా September 14th స్పాట్ అడ్మిషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. రమేష్ దేవబతిని గారు ఉంటారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్స్ కానీ తీసుకొచ్చినట్లయితే ఆ రోజే స్పాట్ అడ్మిషన్స్కి మీరు పొందొచ్చు అనమాట. సో 2 years ఇండియాలో అండ్ 1 year యూకేలో మీరు చదివిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ డిగ్రీ మీ సొంతం అవుతుంది. అతి తక్కువ ఖర్చులో సగానికి సగం ఖర్చు అనేటువంటి తగ్గిపోతుంది. సో హ్యావ్ ఎ థాట్ ఆన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఈశ్వర్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.